మనం బ్రతికి ఉండటం, ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉండటం ఎంత గొప్ప విషయమో ఎప్పుడైనా అనిపించిందా? మ్మ్. అంటే కేవలం అదృష్టమని కాకుండా ఏదో ఒక కాస్మిక్ లాటరీ గెలిచినంత అసంభవం అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి ఆలోచన రాదనుకుంటా. రోజువారీ జీవితంలో పడిపోయి మనం ఎంత అరుదైన అవకాశాన్ని పొందామని మర్చిపోతాం. నిజమే. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సరిగ్గా దాని గురించే. అవును. ఈరోజు మనం ఒక రకమైన డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం. ఓ బావుంది. మనం ఇక్కడ, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే విశ్వంలో ఎన్ని అసంభవమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉండాలి. ఒక్కొక్కటిగా ఆధారాలు వెతుక్కుంటూ వెళ్దాం. ఈ చర్చకు మన ఆధారం బుద్ధుడి బోధనలలోని దుర్లభధమ్మ. దుర్లభధమ్మ అంటే 5 అరుదైన విషయాలు. అవును. దీని ముఖ్య ఉద్దేశ్యం మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మన సమయం ఎంత విలువైందో గుర్తు చేయడం. అందుకే ఈ బోధన చివర్లో అప్పమాద అనే పదాన్ని వాడారు. అప్పమాద అంటే శ్రద్ధగా ఏమరపాటు లేకుండా ఉండటం. సరిగ్గా భిఖవే అప్పమాదేన సంపాదేత అంటే భిక్షువులారా శ్రద్ధతో ఉండండి అనే పిలుపుతోనే ఈ బోధన మొదలవుతుంది. ఇంతకీ దేనికోసం ఈ శ్రద్ధ? ఆ 5 అరుదైన లాటరీ టికెట్లేంటో చూద్దాం. సరే. మొదటిది బుద్ధుప్పాదో అంటే ఒక బుద్ధుని ఆవిర్భావం. ఇదే ఎందుకంత పెద్ద విషయం? ఎందుకంటే ఇది గ్రహాలు ఒకే వరుసలోకి రావటం లాంటిది కాదు, అంతకంటే చాలా చాలా అరుదైనది. అవునా? బుద్ధత్వం సాధించడం అనేది అది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. దానికి కొన్ని జన్మల కృషి. అది సరిపోదు. కొన్ని జన్మలు కాదా? మరి ఎంత సమయం పడుతుంది? మనకు ఆధారం దొరికిన గ్రంథాల ప్రకారం కనీసం 4 అసంఖ్యేయ మరియు లక్ష కల్పాల పాటు పారమితలు పూర్తి చేయాలి. ఒక్క నిమిషం. 4 అసంఖ్యేయ కల్పాలా? ఆ సమయాన్ని ఊహించుకోవడం కూడా నా వల్ల కాదు. కరెక్ట్. కల్పమంటేనే కొన్ని కోట్ల సంవత్సరాలు కదా. ఇక అసంఖ్యమంటే? లెక్కపెట్టలేనంత. అవును. ఇక పారమితలు అంటే పరిపూర్ణతలు. దానం, శీలం, క్షమ, వీర్యం లాంటివి. ఈ దానం కూడా మనం 10 రూపాయలివ్వడం లాంటిది కాదు. మరి ఎలా? అవసరమైతే తన సంపద, శరీర భాగాలు, ప్రాణం, చివరికి కన్న పిల్లల్ని కూడా త్యాగం చేసే అంత ఉన్నత స్థితి అన్నమాట. అమ్మో! అలాంటి త్యాగపూరిత సంకల్పం ఉన్న జీవులు ఎంతమంది ఉంటారు? అందుకే కొన్నిసార్లు, కొన్ని యుగాలపాటు ప్రపంచంలో ఒక్క బుద్ధుడు కూడా ఉండరంటారా? అవును, ఒక్క బుద్ధుడు కూడా ఆవిర్భవించకపోవచ్చు. అంటే మనమిప్పుడు బుద్ధుని బోధనల గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది మొదటి లాటరీ తగిలినట్టే. ఖచ్చితంగా. మనం ఆ అరుదైన కాలంలో జీవిస్తున్నాం. ఓకే, మొదటి అదృష్టం అది. మరి మనం గురించేంటి? కేవలం ఆ కాలంలో ఉంటే సరిపోతుందా? సరిపోదు. అదే మన రెండవ అరుదైన విషయానికి దారితీస్తుంది. అదేంటది? మనుస్సత్త పటిలాభో అంటే మానవ జన్మను పొందడం. ఆ ఇది చాలామందికి తేలికైన విషయంగా అనిపిస్తుందేమో. చుట్టూ కోట్లాది మంది మనుషులున్నారు కదా, ఇందులో అరుదైనదేముంది అని అనుకుంటారు. కాని దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఏంటది? దానినే అంధతాబేలు ఉపమానం అంటారు. హ్మ్. మానవ జన్మ ఎంత అసంభవమో చెప్పడానికి. ఉమ్, ఇది మనసులో బాగా నాటుకుపోయే కథ. చెప్పండి. బుద్ధుడు తన భిక్షువులకు ఇలా చెప్పారనమాట. మహాసముద్రంలో ఎవరో ఒక చెక్క కాడిని విసిరేశారని అనుకోండి. ఒక చెక్క కాడి. సరే. దానికి ఒకే ఒక్క రంధ్రం ఉంది. ఒకే రంధ్రమా? అవును. ఆ కాడి గాలికి, అలలకి నిరంతరం కదులుతూ ఉంటుంది. తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి. ఎక్కడా స్థిరంగా ఉండది. ఓకే. అదే సముద్రంలో ఒక గుడ్డి తాబేలుంది. గుడ్డి తాబేలా? పాపం. అవును. ఆ గుడ్డి తాబేలు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సముద్రం అడుగు నుండి పైకి తలపెడుతుంది. ఒక్కసారి మాత్రమే. 100 ఏళ్లకొకసారా? అంతే. అప్పుడు బుద్ధుడిగా అడిగారు, ఆ గుడ్డి తాబేలు 100 ఏళ్లకొకసారి అలా పైకి లేపిన తల గాలికి కుట్టుకుపోతున్న ఆ కాడి రంధ్రంలోకి సరిగ్గా దూరే అవకాశం ఎప్పుడొస్తుంది? అసాధ్యం. దాదాపు అసాధ్యం. ఒకటి కదులుపోంది, ఇంకొకదానికి కళ్ళు లేవు, పైగా 100 ఏళ్లకొకసారి ప్రయత్నం. మ్మ్. ఆ భీక్షువులు ఏం చెప్పారో నేను ఊహించగలను. ఎప్పటికీ జరగకపోవచ్చు అని ఉంటారు. సరిగ్గా అదే చెప్పారు. ఓ భగవానుడా, అది చాలా చాలా కాలం తర్వాత మాత్రమే జరగవచ్చు. బహుశా ఎప్పటికీ జరగకపోవచ్చు అన్నారు. మరి బుద్ధుడేమన్నారు? అప్పుడు బుద్ధుడు చెప్పిన మాట వింటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆయనిలా అన్నారు, భిక్షులారా, నరకంలాంటి దుర్గతిలో పడిన ఒక జీవి
తిరిగి మానవుడిగా పుట్టడం కంటే ఆ గుడ్డి తాబేలు తల ఆ కాడి రంధ్రంలోకి వెళ్లడమే త్వరగా జరుగుతుంది. అరే, ఇది ఊహకు కూడా అందని పోలిక. అవును. అంటే మనం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్నామంటే ఆ అంధ తాబేలు ఆ అసాధ్యాన్ని సాధించినట్టే అన్మాట. ఇది విన్నాక మనల్ని మనం చూసుకునే దృక్పథమే మారిపోతుంది. నిస్సందేహంగా. అందుకే ఇది రెండవ అరుదైన విషయం. సరే, ఆ అంధ తాబేలులా మనం అదృష్టవశాత్తు మానవ జన్మ ఎత్తాం. మొదటి 2 లాటరీలు తగిలాయి. కాని ఇక్కడితో కథ అయిపోలేదు కదా. కేవలం మనిషిగా పుడితే సరిపోతుందా? లేదు, ఇంకా చాలా కావాలి. అదే మూడవ అరుదైన విషయం, కణసంపత్తి. కణసంపత్తి. అంటే మంచి పనివి చేయటానికి, ధర్మాన్ని ఆచరించడానికి సరైన అవకాశం, సరైన సమయం దొరకడం. ఎందుకంటే మనిషిగా పుట్టినా కొన్ని అడ్డంకులు మనల్ని ఏమీ చెయ్యనివ్వవు. అడ్డంకులా? ఎలాంటివి? వాటిని 8 అనుకూలం కాని కాలాలు లేదా అక్కణ అని పిలుస్తారు. మొదటి 3 చాలా స్పష్టంగా ఉంటాయి. అవేమిటి? నరకంలో పుట్టడం, జంతువుగా పుట్టడం, లేదా ప్రేతలోకంలో అంటే ఆకలి దెయ్యంగా పుట్టడం. ఈ 3 చోట్ల నిరంతర బాధ, భయం తప్ప మంచి చెడుల గురించి ఆలోచించే స్వేచ్ఛ ఉండదు. కరెక్ట్. ఆకలితోనో బాధతోనో అల్లాడుతుంటే ఇక ఆధ్యాత్మికత గురించి ఎవ్వరూ ఆలోచిస్తారు. ఆలోచించలేరు మరి. మిగిలినవేంటి? చెప్పండి. 4వది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. దీర్ఘాయుషు ఉన్న దేవలోకంలో పుట్టడం. ఒక్క నిమిషం, ఇది విచిత్రంగా ఉంది. దేవలోకంలో పుట్టడం ఒక అడ్డంకి ఎలా అవుతుంది? అదొక వరం కదా, స్వర్గమంటారు కదా. మంచి ప్రశ్న. అది వరమే, కాని ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకి. అదెలా? ఎందుకంటే అక్కడ సుఖభోగాలు, ఆనందం అవి ఎంత ఎక్కువగా ఉంటాయంటే వారికి జీవితంలోని అశాశ్వతత, దుఃఖం అనేవి గుర్తుకే రావు. ఓ. ప్రతీదీ బాగున్నప్పుడు ఇక మార్పు కోసం, విముక్తి కోసం ఎవరు ప్రయత్నిస్తారు? అందుకే అది కూడా ఒక అడ్డంకే. అంటే నొప్పి తెలిస్తేనే కదా మందుకోసం వెతికేది. అసలు నొప్పే లేకపోతే ఇక వైద్యుడితో పనే ఉంది. భలే ఉంది పాయింట్. తర్వాత 5వది ధర్మం గురించి తెలియని, నాగరికత లేని సరిహద్దు ప్రాంతంలో పుట్టడం. సరే. 6వది కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను నమ్మని తప్పుడు అభిప్రాయాలు అంటే మిథ్యాదిట్టి కలిగి ఉండటం. 7వది బలహీనమైన మేధస్సు లేదా ఇంద్రియ లోపాలతో పుట్టడం. దీనివల్ల ధర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇక చివరిది 8వది. అత్యంత ముఖ్యమైనది బుద్ధుడు ఆవిర్భవించని కాలంలో పుట్టడం. అవును, అది మొదటి పాయింట్తో ముడిపడి ఉంది. కరెక్ట్. ఎందుకంటే ఆ మార్గాన్ని చూపించే గురువు లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా దారి తెలియదు. ఈ 8 అడ్డంకులు లేని జన్మనే కణసంపత్తి అంటారు. అంటే బుద్ధుని ధర్మం అందుబాటులో ఉన్న కాలంలో మనుషిగా ఈ 8 అడ్డంకులు లేని చోట సరైన ఆలోచన విధానంతో పుట్టడం. 3వ అరుదైన విషయం. అవును. ఇది వింటుంటే అప్పట్లో అడ్డంకులు చాలా వరకు బయట ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే మనం పుట్టిన చోటు, మన శారీరక స్థితి లాంటివి. బహుశా ఇప్పుడు మన అడ్డంకులు వేరే రూపంలో ఉన్నాయేమో. ఖచ్చితంగా. దాని గురించి మనం చివర్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ 3 అరుదైన విషయాలు కలిసొచ్చాయనుకుందాం. సరే. ఇప్పుడు 4వ దానికి వద్దామా? పబ్బజ్జ. పబ్బజ్జ అంటే? పరిత్యాగం లేదా భిక్షువుగా మారడం. ఓకే, మొదటి 3 జరగాలి. కాని అవన్నీ ఉన్నా కూడా స్వంత ఇల్లు, ఉద్యోగం, ఫ్యామిలీ, స్నేహితులు వీటన్నింటినీ వదిలేసి సత్యాన్వేషణ కోసం వెళ్లడమంటే మాటలు కాదు కదా. అస్సలు కాదు. సరిగ్గా అదే అసలైన విషయం. ఆ మొదటి 3 అరుదైన పరిస్థితులు అనుకూలించిన ప్రాపంచిక జీవితంలోని సుఖాలను, బంధాలను వదులుకోవాలనే కోరిక, ఆ ధైర్యం 100కో కోటికో ఒకరికొస్తుంది. నిజమే. సంసార జీవితంలోని బాధ్యతలను, ఆకర్షణలను వదిలిపెట్టడానికి అసాధారణమైన మానసిక పరిపక్వత కావాలి. అందుకే భిక్షువుగా మారడాన్ని 4వ అరుదైన విషయంగా చెప్పారు. ఇది నిజమే. అందరూ గౌతముడిలా రాజ్యాన్ని వదిలి వెళ్లలేరు కదా. సరే, ఇప్పుడు చివరిది 5వది. సద్ధమ్మ సవనం, సత్యధర్మాన్ని వినడం. ఒక్క నిమిషం, ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకు? బుద్ధుడి కాలంలో ఉన్నవాళ్లందరూ ఆయన మాటలు వినే ఉంటారు కదా. ఇందులో అరుదైనదేముంది? ఇది చాలామంది అడిగే ప్రశ్నే. మనం అనుకుంటాం బుద్ధుడు తిరుగుతున్నప్పుడు ఊరంతా వచ్చి ఆయన ప్రవచనాలు వినేవారని. అవును. కాని మన ఆధార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆయన కాలంలో జీవించిన చాలామందికి ఆయన కలిసే అవకాశంగాని, ఆయన బోధనలు వినే అవకాశంగాని రాలేదు.
అవునా? ఎందుకు? వారు వేరే ప్రాంతాల్లో ఉండవచ్చు. వారికి రాజకీయాలు, వ్యాపారం లాంటి ఇతర పనులపై ఆసక్తి ఉండవచ్చు. ఇక అవకాశం దొరికిన వాళ్ళల్లో కూడా చాలామంది కేవలం వాదించడానికి, విమర్శించడానికి, లేదా ఈయన ఏం చెప్తాడో చూద్దాంలనే కుతూహలంతో విన్నారు. అంతేగాని నేర్చుకోవాలనే తపనతో కాదు. కాదు. ప్రేమతో, శ్రద్ధగా విన్నవాళ్లు చాలా తక్కువ. అంటే వినడానికి అవకాశం ఉండటం వేరు, స్వీకరించే మనస్థితితో వినడం వేరు. చెవిలోకి వెళ్లడం వేరు, మనసులోకి వెళ్లడం వేరు. ఖచ్చితంగా. ఈ రోజుకి చూడండి, ఇంటర్నెట్లో కొన్ని వేల గంటల ధర్మ ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని నిజంగా విని ఆచరించాలనే సుముఖత ఎంతమందికుంది? చాలా తక్కువ. అందుకే సత్యధర్మాన్ని వినే అవకాశం దొరకడం, దాన్ని వినాలనే ఆసక్తి ఉండటం, ఈ రెండూ కలవడం 5వ అరుదైన విషయం. అద్భుతం. ఇప్పుడు ఈ 5 ముక్కలను కలిపి చూస్తే ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది. అవును. బుద్ధుని ఆవిర్భావం, మానవ జన్మ, మంచి పనులకు అవకాశం, భిక్షువుగా మారే అవకాశం, మరియు సత్యధర్మాన్ని వినడం. ఇంతకీ వీటన్నిటి సారాంశమేమిటి? ఇవన్నీ మనకు ఏం చెబుతున్నాయి? మీరు చాలా అదృష్టవంతులు, గర్వపడండి అని చెబుతున్నాయా? అది కాదు. గర్వపడమని కాదు, బాధ్యతగా ఉండమని చెబుతున్నాయి. బాధ్యతగా. అవును. ఈ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని నిరుత్సాహపరచడం కాదు, మన ప్రస్తుత ఉనికి యొక్క అమూల్యమైన విలువను మనకు గుర్తుచేయడం. ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 అరుదైన పరిస్థితులలో చాలా వరకు మనకు అనుకూలంగా ఉన్నాయి. నిజమే. బుద్ధుని ధర్మం అందుబాటులో ఉంది. మనం మానవులుగా పుట్టాం. దాన్ని అర్థం చేసుకునే మేధస్సు, ఆరోగ్యం, అవకాశం అన్నీ ఉన్నాయి. ఇది ఎంత అపురూపమైన అవకాశమో గ్రహించాలి. అంటే ఇదొక మేల్కొల్పు పిలుపు. హేయ్, నీ చేతిలో ఒక జాక్పాట్ టికెట్ ఉంది, దాన్ని చెత్తబుట్టలో పడేయకు అని హెచ్చరిస్తున్నట్టుంది. సరిగ్గా అదే. ఇదొక అత్యవసర పిలుపు. ఈ అవకాశాన్ని వృధా చేయకూడదు. అజాగ్రత్తగా గడిపితే ఈ క్షణం చేజారిపోతుందనేదే దీని వెనక ఉన్న బలమైన సందేశం. అందుకే ఆ మాట అన్నారు. ఏం మాట? అప్పమాదేన సంపాదేత. ఎస్, శ్రద్ధతో, జాగరూకతతో కృషి చేయండి అని పదే పదే హెచ్చరించారు. ఈ అరుదైన అవకాశం పోకముందే దాన్ని వాడుకోమని ప్రోత్సహిస్తున్నారు. అద్భుతంగా వివరించారు. కాబట్టి ఈ 5 అరుదైన సంఘటనలు కేవలం నమ్మకాలు కావు, మన జీవితపు విలువను తర్కబద్ధంగా అంచనా వేయడానికి సహాయపడే కొలమానాలు అనమాట. అవును. ఆ అంధ తాబేలు కథే మనకు అన్నింటికంటే స్పష్టంగా చెబుతుంది. ఆ కాడి రంధ్రంలోకి తాబేలు తల దూరినంత అరుదైన ఈ మానవ జన్మను, ఈ అవకాశాన్ని కేవలం అశాశ్వతమైన విషయాల కోసం వృధా చేయకుండా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఉపయోగించుకోవాలనేదే ఈ బోధన యొక్క అంతిమ పిలుపు. ముగించే ముందు ఈ చర్చ నన్నొక ఆలోచనలో పడేసింది. చెప్పండి. ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించే 8 అనుకూలం కాని పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. అవి చాలా వరకు బాహ్యమైనవి. కానీ ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, ఈ అంతులేని సమాచార ప్రవాహంతో మనం స్వయంగా 9వ అనుకూలం కాని పరిస్థితిని సృష్టించుకుంటున్నామా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే బాహ్యంగా అన్ని అవకాశాలు ఉన్నాయి. పుస్తకాలు, ఆన్లైన్ బోధనలు, ప్రయాణ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా మన మనస్సులను నిరంతరం పరధ్యానంలో ఉంచుతూ నిజంగా ఏకాగ్రతతో వినడానికి లేదా లోతుగా ఆచరించడానికి వీలు లేకుండా మనల్ని మనమే బంధించుకుంటున్నామా? ఆలోచించండి.